ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, ఈ వాటరు ఈ కాలువ ఇంత పెద్ద అప్పం పై నుండి వెళ్ళాలి మనం. ఎందుకంటే మీకు వెళ్తే కొన్ని వందల సంవత్సరాల క్రితం దీని అవతల ఆల్రెడీగా వాళ్ళు నివసించిన నివాసాలు శిథిలమైపోయిన ప్రదేశాలు ఉన్నాయి. అంటే ఎందుకు ముందు నేను ఈ ప్లేస్ కింద వచ్చానంటే, ఎక్కువగా నేనున్న ఈ ప్లేస్లో అంటే అక్కడ ఆల్రెడీగా శిథిలమైపోయినాయి. వర్షాకాలంలో వర్షాలకి ఆల్రెడీగా దానికి సంబంధించిన ప్రతి విలువైన రాళ్ళు వజ్రాలు అనేవి కూడా ఈ వాటర్లో ఈ కాలువలో వెళ్తున్నట్టుగా పూర్వీకులు పెద్దలు చెప్పిన మాటను బట్టి నేను ముందుగా ఈ ప్లేస్కి వచ్చాను. అంటే పైనంతా వాళ్ళు ఉండే ప్లేస్ ఆ రోజుల్లో ఆ కాలంలో. ఇప్పుడు ఆ ప్లేస్కి నేను వెళ్తున్న తరుణంలో ఆ పై నుండి కింద భాగంలో అవి ఆల్రెడీగా కొన్ని ఈ కాలువ నుండి చాలా వజ్రాలు వెళ్ళొచ్చనే విశేషకులు పెద్దలు చెప్పిన పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి ఈ ప్రాంతానికి వచ్చాను. ఆల్రెడీ నేను పెంకులున్న ప్రదేశం నుండి వర్షం తగ్గిపోయినప్పుడు నేను మరలా 2-3 గంటలు అయిన తర్వాత మరలా మీకు అన్వేషణ చూపిస్తాను. పూర్వకాలంలో అలాంటి పెంకులు పగిలిపోయి ఉన్న కొన్ని సంవత్సరాల క్రితం అలాంటి ఏరియాలో పైనుండి కొన్ని వజ్రాలు ఇలాంటి ప్రాంతాలు కొట్టుకు రావచ్చని మరి అనేక మంది పెద్దలు చెప్పే మాటను బట్టి నేను అన్వేషణ చేస్తున్నాను. చూసారా, ఇదంతా ఆల్రెడీగా మీకు చాలా దగ్గరలో చూపిస్తున్నాను. ఇవ్వండి ఎలాంటివి ఉన్నాయో ఈ ప్లేసులో. ఇవి కొట్టుకొస్తూ ఉన్న ప్లేసులో ఉన్న ఇలాంటివి మంచి మంచి రాళ్ళు చూడండి. ఈ రాయి ఎంత బాగుందో, ఎంత బాగుందో చూడండి. అలాగే ఇవి పటిక రాళ్ళు అవ్వచ్చు, టెస్ట్లో కానీ మనకు క్లారిటీ రావచ్చు. నేనున్న ప్రదేశాలన్నీ కూడా అవి. ఈ రాయి పక్కన చూడండి, ఇలాగ పైకి వెళ్ళి కొద్దిగా మనకి వర్షం తగ్గిన తర్వాత కనపడేవి అవి. ఎలాంటివి రాళ్ళలో చూడండి. ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, నేను ఒక్కొక్కటికి ఏరుకోవటం ఇవన్నీ కూడా. చూసారా, ఆ ప్రాంతంలో ప్రతిదీ కూడా నేను మీకు ఎంత బాగుందో చూసారు. చూడండి ఒకసారి. దేవుడా దేవుడా, ఇదే వజ్రం అవ్వాలి దేవుడా. ఈ వర్షానికి తగ్గిన తర్వాత నేను వచ్చిన తర్వాత మీకు ఎన్ని చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగుందో. ఇదండి మీ పాడేరు డైమండ్ చూపించేవి. నా ఫాలోవర్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటివి మీకు ఈరోజు నేను చూపిస్తున్నానో చూసారా, ఇవన్నీ కూడా అవే. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ కూడా అవే. ఎలా ఉన్నాయో చూడండి, ఎంత బాగుందో చూసారా. వర్షం వచ్చిన తర్వాత ఇలా కొట్టుకొని వచ్చేస్తాయండి ఆ ప్లేస్ నుండి. మీకు ఎన్ని చూపిస్తున్నాను. ఇదిగో ఎలాంటిది కనపడుతుందంటే చాలా చాలా గ్రేట్. ఇదండి మీ పాడేరు డైమండ్ చూపించే వీడియో. ఇట్లా ప్రతిది కూడా అన్వేషణ చేస్తూ వస్తున్నాను. ఎన్ని ఉన్నాయో ఇవన్నీ అవే. ఎంత బాగున్నాయి చూడండి, ఇవన్నీ అవేనండి. ఇట్లా ప్రతిది కూడా నేను అన్వేషిస్తూ చూపిస్తున్నాను. వెరీ గుడ్. ఎంత బాగుందో చూసారా, చాలా చాలా బాగుంది. అదే దాని పక్కన ఇవన్నీ అవేనండి. ఎంత బాగుందో చూడండి. అబ్బబ్బా, ఇది మీ పాడేరు డైమండ్ చూపించే వీడియో కాబట్టి చాలా చాలా బాగుంది. ఎంత పెద్దవి ఉన్నాయి, ఒక వైట్ లాగే ఉండవు. ఇట్లా కూడా చాలా చూసారా, ఇది ఎంత బాగుందో. ఈ ఒక కలర్గా కనపడ్డ ఇలాంటి రాళ్ళు కూడా సేకరించండి. ఎంత బాగుందో. నేను వచ్చిన ప్రాంతం అంతా కూడా ఇట్లా ఏరుకోవటమేనండి. అలాంటి ప్లేస్ ఇది. చూసారా ఎంత బాగుందో. ఈ మధ్యన 70 కోట్లు 50 కోట్లు అంటున్నారు. కామెంట్ బాక్స్లో చెప్పండి, ఇది ఇలాంటివి ఎన్ని కోట్లకి వెళ్ళాలో. ఎలా మెరిసిపోతుంది, ఎలాగున్నాయి, ఎంత బాగున్నాయి. తగ్గిపోయిన తర్వాత గ్రేట్, ఎంత బాగుందో చూడండి. అదే ప్రదేశం నుండి మళ్ళీ అప్పకి వెళ్తున్నాను.
స్లోగా వెళ్తున్నాను. ఇక్కడ వైట్ కాకుండా మీకు ఆరెంజ్ కలర్లో ఒక రాయి కనపడుతుంది. ఎంత బాగా కనపడుతుంది చూడండి, ఆరెంజ్ కలర్లో. ఇలాంటివి కూడా సేకరించండి. చిన్నది చూడండి. అయితే ఈ రాయిని నేను ఆల్రెడీగా మీ ముందే ఒక టెస్ట్ చేద్దాం. ఇలాంటి రాయి ఉన్నది ఎక్కువ మనకి డైమండ్కి వజ్రానికి దగ్గరున్న ప్రదేశాలు ఇవి, గుర్తుంచుకోండి. నేను ఇలాంటి ప్రదేశాలను అన్వేషణ చేసి శిల్ల పెంకులు, పెద్ద పెద్ద పూర్వీకులు వాడిన మట్టి పాత్రలు ఉన్న ప్రదేశానికి అనువుగా నేను ఈరోజు మీకు ఈ వీడియో తీస్తున్నా. ఇవన్నీ అవేనండి. చూసారా, ఇప్పుడు మీ ముందే ఎట్లా అనేది మీకు చూపిస్తాను. రాయిని మనం చాలా రాళ్ళు దొరుకుతున్నాయి కదా, ఆకురాయి అంటారు ఇది. ఇప్పుడు ఆకురాయిని ఈ ప్లేస్లో పెట్టాను. ఇప్పుడు ఆల్రెడీగా ఆరెంజ్ కలర్లో ఈ రాయి దొరికింది. ఇది తేనె రాయి కూడా అంటారు. మనం ఈ రాయిని ఏం చేయాలంటే ఆకురాయితో నూరాలి. ఇట్లా మనం రాయిని గట్టిగా నూరుతూ ఉంటాను. అప్పుడు ఆ రాయిలాగే ఉండాలి. చూసారా మీకు? అదే రాయి పిండి పిండి అయిపోయింది అనుకోండి, అది మనకు పని చేయదని గుర్తుంచుకోవాలి. ఎలాంటి పుల్ల చీమలు వచ్చేసినా చూడండి. పుల్ల చీమలు కదా ఇవి, చాలా చీమలు. ఇవిగా నేను కదిలితే ఇక నేను ఈ ప్లేస్లో వీడియో కాదు కదా, ఇక నేను ఎప్పుడు రాను. సరే, ఈడెవడరా ఈ ప్లేస్లోకి వచ్చి మా ప్రాంతంలో అన్వేషణ చేస్తున్నానని పెద్ద ఎత్తున. చూసారు ఇది ఎంత పెద్ద దాడి చేసేస్తుంది, ఒకదాని తర్వాత ఒకటి. కాలు కదిలిందంటే ఇంకేం లేదు ఇక. అయితే నేను ఈ ప్లేస్ నుండి చాలా త్వరగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేనున్న ప్లేస్కి వచ్చేసినాయి మొత్తం ఒకదాని తర్వాత ఒకటి. చాలా ప్రమాదమే ఈ ప్లేసు. ఈ ప్లేసులో చాలా పెద్ద రాయి ఉంది. ఇది మనం సుత్తి పట్టుకుని దీన్ని పూర్తిగా మనం బద్దలు చేసినప్పుడు దాని లోపల ఉన్నవి మన విలువైన రాళ్ళు సేకరించవచ్చు. ఇవన్నీ అవేనండి. చూసారా ఎంత బాగుందా? కాబట్టి వీటినన్నిటిని కూడా మనం అన్వేషణలో తీసుకోవాలి. రాయి తీసాను, చూద్దాం. ఇట్లా మీరు గట్టిగా దానికి మనం నూరుతూనే ఉండాలి. ప్రతి రాయి మనం అదే అని కొనుక్కోకుండా కొన్ని మనం కూడా ఇలాంటి టెస్ట్ చేసుకోవాలి. అంటే ఎక్కడ ఏ విధంగా కూడా రాయి అనేది కరిగిపోలేదు. అంటే ఇది విలువైన రాయి అండి. ఇవే మన గుర్తులు. ఎస్, థ్యాంక్ యూ గాడ్. ఇది కూడా వర్షానికి ఆల్రెడీ కొట్టుకొచ్చింది. కొంచెం మనం ఇలాంటి ప్లేసులు చాలా జాగ్రత్తగా, అంటే వర్షం తగ్గిన తర్వాత చాలా జాగ్రత్తగా మనం చూస్తే. ఎస్, చూసారా, ఈ ప్లేస్లో కూడా ఆల్రెడీగా మనకి మంచి రాయి ఎంత బాగుందో చూసారా. ఎలాంటి రాళ్ళు ఉన్నాయో చూడండి, ఇక్కడ ఎంత బాగుందో. దీన్ని మనం ఇక్కడే ఎస్ ఇప్పుడు ఆకురాయితో టెస్ట్ చేద్దాం. ఓకే, బా కూడా బా ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇదండి మీ పాడర్ డైమండ్ రాజు ఇచ్చే మంచి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని సేమ్ మరలా మనం
ఈ ఆకురాయితో మనం నూరుతూ ఉండాలి. ఎంత గట్టి నూరుతాం చూడండి. ఇలా నూరిన తర్వాత రాయి అనేది ఇట్లా ఉండాలి. అంటే నూరిన తర్వాత కూడా ఇలాగే ఉందంటే ఇది పనికొచ్చే రాయి. ఇట్లా నా ఫాలోవర్స్ అందరూ కూడా మీరు అన్వేషణకి వెళ్ళినప్పుడు ఇట్లా మీరు ప్రతి రాయిని కూడా టెస్ట్ చేస్తూ ఒక్కొక్క రాయిని అన్వేషిస్తూ ఇలాంటి దాంట్లో పెట్టండి. ఇప్పుడు కాలువలు పైనుండి కుట్టుకొచ్చినప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి ఇలాగ. వీటికి పక్కన ఉంటాయండి, మనం చూసుకోవాలి. మీరు తొందరగా అసలు నడవద్దు. ఇదిగో చూసారా, దీనిపైనే ఒకటి వర్షం తగ్గింది మనకు కనపడుతుంది. మరలా మనం తీసుకొచ్చిన ఆకురాయితోనే మరలా దాన్ని మనం క్లారిటీ చేయాలి. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఇది మనం ఇట్లా రాయితో ఎప్పుడైతే మనం అంటున్నామో అది పిండి పిండిగా అయిపోద్ది. అది అవ్వట్లేదు అంటే ఆ రాయి మనకి పనికొచ్చేది. చూసారా ఎలా ఉందో. ఇట్లా మనం తీసుకొచ్చిన పాత్రలో పెట్టేయండి. కానీ దగ్గరలోనే మనం మీరు అన్వేషణ చేస్తూ చేయాలి. అక్కడ దొరికేసింది కదా, మరి ఎదరికి పరిగెట్టకూడదు. అదిగో మరలా ఇక్కడొకటి కూడా మనకు కనపడింది. ఎంత బాగుందో చూసారా. ఎస్, ఓకే. ఇప్పుడు మనం పక్కన ఉంది కాబట్టి ఆకురాయిని తీసుకురావాలి. తీసుకొచ్చి మరలా మనం ఏం చేద్దాం, సేమ్ ఇప్పుడు ఎంత బాగుందో చూసారా మీకు. దీన్ని మరలా అంతే. ఇప్పుడు మీకు నేను సూచించే ప్రతీది కూడా ఇట్లా మీరు గట్టిగా అంటే మనకి ఎక్కడ కూడా కరిగిపోవట్లేదు. అంటే ఇది పనికొచ్చేది. ఎస్, ఇప్పుడు మనం మళ్ళీ దాని పక్కనే స్మాల్ అంటే చాలా చిన్నది ఎంత బాగుందో చూసారా. ఇప్పుడు నేనున్నవన్నీ కూడా ఇవేనండి. నేనున్నవన్నీ కూడా ఇవే. ఇట్లా ప్రతిదీ అన్వేషణ చేయండి. మరి సరికొత్త వీడియోలో మరలా మనం కలుద్దాం. ఈరోజు పాడేరు డైమండ్ రాజ్ చాలా అద్భుతమైన వీడియో. ఫస్ట్ నుండి చివరికి చూడండి. వీడియో చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో ప్రతి విషయం తెలియజేయండి. థ్యాంక్ యూ. మీ పాడేరు డైమండ్ రాజ్.